ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్ళందరికీ ఒక ముఖ్యమైన అప్డేట్. నియామక ప్రక్రియలో ఒక పెద్ద మార్పు వచ్చింది. ఇకపై స్థానిక అభ్యర్థులకే 95% రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం ఒక కీలకమైన ఉత్తర్వు జారీ చేసింది. సరే, ఈ కొత్త రూల్స్ వల్ల అవకాశాలు ఎలా మారబోతున్నాయో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. అవును, మీరు చూస్తున్న ఈ నంబరే 95%. ఇదే ఇప్పుడు గేమ్ చేంజర్. డిసెంబర్ 15న వచ్చిన కొత్త ఏపీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఇదే అత్యంత కీలకమైన అంశం. రాబోయే అన్ని టీచర్ రిక్రూట్మెంట్లలో స్థానిక అభ్యర్థులకి ఏకంగా 95% రిజర్వేషన్ ఉండబోతోంది. సరే, 95% రిజర్వేషన్ స్థానికులకే అనగానే మనందరికీ వచ్చే మొదటి ప్రశ్నే ఇదే కదా. అసలీ కొత్త రూల్స్ ప్రకారం స్థానిక అభ్యర్థి అంటే ఎవరు? ఎవర్ని లోకల్ క్యాండిడేట్ అంటారు? ఆ నిర్వచనమేంటో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఓకే, ఈ స్థానిక అభ్యర్థి అనే దాన్ని డిఫైన్ చేయడానికి ప్రభుత్వం 2 ముఖ్యమైన నిబంధనల్ని పెట్టింది. అవేంటో చూద్దాం. స్థానికతను నిర్ణయించడానికి బేసిక్గా 2 రూల్స్ ఉన్నాయన్నమాట. మొదటిది ప్రైమరీ రూల్, అదే 4 సంవత్సరాల నియమం. ఇది చాలా సింపుల్. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్కి ముందు వరుసగా 4 ఏళ్లు ఎక్కడ చదివితే అదే వాళ్ళ లోకల్ ఏరియా అవుతుంది. మరి ఒకవేళ ఈ రూల్ వర్తించకపోతే అప్పుడు రెండో ఆప్షన్ వస్తుంది, అదే 7 సంవత్సరాల నియమం. దీని ప్రకారం గత 7 ఏళ్లలో ఎక్కువ కాలం ఏ జిల్లాలో చదివితే ఆ జిల్లానే లోకల్ కింద తీసుకుంటారు. ఒకవేళ టై వస్తే, అంటే 2 చోట్ల సమానంగా చదివితే ఆ 7 ఏళ్లలో చివరిగా ఎక్కడ చదివారో దాన్నే ఫైనల్ చేస్తారు. అందరూ రెగ్యులర్గా చదవరు కదా, మరికొన్ని స్పెషల్ కేసులు కూడా ఉంటాయి. వాటికి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఎవరైనా ప్రైవేటుగా చదివితే వాళ్లు నివసించిన ప్రాంతాన్ని బట్టి లోకల్ స్టేటస్ ఇస్తారు, వాళ్ల తల్లిదండ్రులది కాదు. ఇక దివ్యాంగుల విషయానికొస్తే వాళ్ల తల్లిదండ్రుల స్వస్థలాన్ని పరిగణలోకి తీసుకుంటారు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలకైతే వాళ్ల కెరియర్లో ఒకసారి తల్లి లేదా తండ్రి లోకల్ ఏరియాని ఎంచుకునే ఛాన్స్ ఇచ్చారు. సరే, ఈ లోకల్ స్టేటస్ గురించి చూసాం. ఇప్పుడు ఈ కొత్త ఆర్డర్లో రిక్రూట్మెంట్ ప్రాసెస్ను మార్చే మరికొన్ని ఇంపార్టెంట్ పాలసీలేమున్నాయో ఒకసారి చూసేద్దాం. ఈ చార్ట్ చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. కొత్త పాలసీ ప్రకారం టోటల్ పోస్టుల్లో 95% లోకల్ క్యాండిడేట్స్కే, మిగిలిన 5% మాత్రమే నాన్ లోకల్స్కు అవకాశముంటుంది. ఇది స్థానిక యువతకు ఉద్యోగాల్లో భద్రత కల్పించే ఒక లీగల్ గ్యారంటీ. నిజంగా ఇది ఒక భారీ మార్పు అనే చెప్పాలి. లోకల్ రిజర్వేషన్ను ఇంకా స్ట్రాంగ్ చేసేదే ఈ క్యారీ ఫార్వర్డ్ పాలసీ. ఇది పూర్తిగా కొత్త రూల్, ఇంతకుముందు లేదు. సింపుల్గా చెప్పాలంటే, ఒకవేళ సరైన లోకల్ క్యాండిడేట్స్ లేక ఒక పోస్ట్ ఖాళీగా ఉండిపోతే దాన్ని నాన్ లోకల్స్తో అస్సలు భర్తీ చేయరు. బదులుగా ఆ పోస్ట్ను నెక్స్ట్ నోటిఫికేషన్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఇలా 3 ఏళ్ల వరకు ఆ పోస్ట్ కేవలం లోకల్స్ కోసమే రిజర్వ్ చేసి ఉంచుతారు. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ 95% లోకల్ రిజర్వేషన్ అనేది అన్ని పోస్టులకు వర్తించదు. సచివాలయం, డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీసులు, ఇంకా ఇతర రాష్ట్రస్థాయి ఇన్స్టిట్యూషన్స్లో ఉండే పోస్టులకి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంది. సరే, ఈ కొత్త రూల్స్ అన్నీ బాగానే ఉన్నాయి. మరిప్పుడు అసలు ప్రాసెస్ ఎక్కడుంది? డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అంటే డిఎస్సి నోటిఫికేషన్ దాకా జర్నీ ఎలా ఉండబోతోంది? టెట్కి నుంచి నోటిఫికేషన్ వరకు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటో ఒక లుకేద్దాం. ఈ ప్రయాణంలో మొదటి అడుగు ఆల్రెడీ పడిపోయింది. ఏపీ టెట్ ఎగ్జామ్స్ రాసిన వాళ్లందరికీ తెలుసు. ఇప్పుడు అఫీషియల్ వెబ్సైట్లో ఇనీషియల్ కీలు రిలీజ్ చేస్తున్నారు. అభ్యర్థులందరూ తమ ఆన్సర్లు చెక్ చేసుకునే పనిలో ఉన్నారు. ఇక రాబోయే కొన్ని వారాలు చాలా కీలకం. చూడండి, జనవరి 2న ఇనీషియల్ కీ, తర్వాత అబ్జెక్షన్స్ తీసుకుని జనవరి 13న ఫైనల్ కీ రిలీజ్ చేస్తారు. ఫైనల్గా జనవరి 19న టెట్ రిజల్ట్స్ వస్తాయి. ఈ టెట్ ప్రాసెస్ మొత్తం పూర్తవ్వగానే అందరూ ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరిలోనే వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. అందరి మదిలోనూ మెదిలే ప్రశ్న, పోస్టులు ఎన్ని ఉండొచ్చు? ప్రస్తుత అంచనాల ప్రకారం రిటైర్మెంట్లు, ప్రమోషన్లు, పాత ఖాళీలు ఇవన్నీ కలుపుకుంటే రాబోయే డిఎస్సి నోటిఫికేషన్లో దాదాపు 4000 నుంచి 5000 పోస్టులు ఉండే అవకాశం ఉంది. సో ఈ కొత్త రూల్స్, రాబోయే నోటిఫికేషన్ ఇవన్నీ కలిపి చూస్తే అర్హులైన అభ్యర్థులకి ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీని క్రియేట్ చేస్తున్నాయనే చెప్పాలి. ఎందుకంటే స్థానిక అభ్యర్థులకి ఇంత పెద్ద పీట వేయడం, 95% పోస్టులు వాళ్లకే కేటాయించడం అనేది మామూలు విషయం కాదు.
అందుకే ఇది నిజంగా అందిపుచ్చుకోవాల్సిన ఒక సువర్ణ అవకాశం. ఈ మార్పుల ప్రాముఖ్యతను గుర్తించి పక్కా ప్రణాళికతో ప్రిపేర్ అవ్వాల్సిన టైమిది. సో ఇప్పుడు అంతా సిద్ధంగా ఉంది. ఒకవైపు 95% లోకల్ అడ్వాంటేజ్, మరోవైపు నోటిఫికేషన్కు స్పష్టమైన టైం లైన్, అన్నీ అనుకూలంగా ఉన్నాయి. మరి ఇంత మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సక్సెస్ అవ్వడానికి ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళాలి? ఇదే ఇప్పుడు అభ్యర్థులందరూ ఆలోచించాల్సిన విషయం.